హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి మందారం చెట్టు చనిపోకుండా సంవత్సరాల పాటు ఇలాగే ఉండాలి, పచ్చగా గ్రీన్‌గా ఉండాలి అంటే ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ తప్పకుండా ప్రిపేర్ చేసి ఇవ్వండి. 15 రోజులకోసారైనా పర్లేదు, మంత్లీ వన్స్ అయినా పర్లేదు, నెలకొకసారి ఇచ్చినా పర్లేదు. కంపల్సరీ అయితే ఈరోజు నేను చూపించే ఫర్టిలైజర్ మాత్రం ఏ మొక్కలకైనా, పూల మొక్కలకైనా, కాయగూర మొక్కలకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు. అండ్ ₹1 కూడా ఖర్చు ఉండదండి. చాలా ఫ్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వీడియోలోకెళ్ళే ముందు ఒకసారి ప్లీజ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా, ఎంత హెల్తీగా ఉన్నాయో. నేను ఈ చెట్లు మొత్తం మా కొమ్మలతో పెట్టుకున్నాయేనండి. చూస్తున్నారు కదా చిన్న చిన్న చెట్లు. ఎక్కడ మనకి రోడ్ల మీద కొమ్మలు కనిపిస్తే నేను తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా కొమ్మలతో పెట్టుకోవాలని. ఆ కొమ్మలతో పెట్టుకున్న చెట్లు కూడా ఎంత హెల్తీగా పెరిగినాయి అంటే ఇదేనండి ఫర్టిలైజరు. ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేశాను అంటే, మనం వేపాకు ఉంటుంది కదండి, వేపాకుని చెట్టు నుంచి తీసుకొచ్చి ఒక 3 రోజులు ఎండబెట్టేసాను గాలిలో. మరీ ఎండకి కాకుండా గాలిలో ఎండబెట్టేసాను. ఎండబెట్టేసిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను. మీకు టైం లేదు అనుకుంటే మీరు ఆ ఎండబెట్టిన ఆకుల్ని చేత్తో ఇలా క్రష్ చేసి కుండీల్లో వేసేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నా మనకి 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. నేను ఎప్పుడూ ఒక డబ్బా నిండా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఇదే మనం మొక్కలకి రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. ఇది ఇప్పుడనే కాకుండా మనం చెట్టు పెట్టేటప్పుడు మిక్సింగ్ ఉంటుంది కదండి, పాట్ మిక్సింగ్లో కూడా ఇది ఒక గుప్పెడేసి కలిపి పెట్టుకుంటే మనకి రూట్ చనిపోతుందన్న ప్రాబ్లమే ఉండదండి. అసలు వేరు భాగం కరెక్ట్గా ఉంటేనే కదా మనకి చెట్టుకి పువ్వులు కానీ, ఆకులు కానీ అన్నీ కరెక్ట్గా వస్తాయి. మనం పైన ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఆ రూట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోతే పువ్వులు అనేవి రావు, చెట్టు అనేది ఎండిపోతూ ఉంటుంది. మన మట్టి బలంగా ఉండాలి అంటే ఇది వచ్చేసి వేపాకు పొడండి. మీకు టైం లేదు అనుకుంటే మీకు ఫర్టిలైజర్ షాప్లో నుంచి ఆ నీమ్ కేక్ దొరుకుతుంది. ఆ నీమ్ కేక్ తీసుకొచ్చి కూడా వాడుకోవచ్చు. కానీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి నేను తీసుకొచ్చి ఎప్పుడు ఇట్లా ఎండబెడుతూ ఉంటాను. ఈ పాట్కి వచ్చేసి నేను 1 స్పూన్ ఇస్తున్నానండి. మీ పాట్ సైజుని బట్టి చూసి వేసుకోండి. అది కొంచెం కొంచెం తక్కువగానే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకుండా. వారానికి ఒక్కసారైనా ఇచ్చుకుంటూ ఉండాలి. చూడండి, అంటే వేరుకి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా మట్టిని ఇట్లా కదిలిస్తున్నా నేను. ఎందుకంటే మట్టి పైన వేసామంటే అది కొంచెం మట్టిలో కలవడానికి టైం పడుతుంది కాబట్టి మట్టిని కొంచెం, అంటే వేరు ఎక్కడుందో వేరుకి దూరంగా ఇలా మట్టి కదిలిచ్చి వేస్తే మాత్రము చక్కగా మట్టిలో ఏమన్నా పురుగులు, నెమటోడ్స్ కానీ, చీమలు కానీ, నత్త పురుగులు ఇట్లాంటివి, శంఖం పురుగులు ఏవి ఉండవండి, మొత్తం చనిపోతాయి. ఇదైతే కంపల్సరీ ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇదిగోండి నేను చుట్టూ మట్టిలా కదిలిచ్చాను. కదిలిచ్చిన తర్వాత ఇది 1 స్పూన్ అండి. మీ కుండీ సైజుని బట్టి, నాది పెద్ద కుండీ ఉంది కాబట్టి నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను. ఫుల్ స్పూన్ తీసుకొని ఇట్లా మట్టిలో వేసేసుకోవాలి. మట్టిలో వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ దీనిపైన మట్టి క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా వెయిట్లెస్ ఉంటుంది, పౌడర్ కూడా ఎగిరిపోతుంది కాబట్టి మట్టిని ఇట్లా క్లోజ్ చేసేసుకోండి. కంపల్సరీ వారానికి ఒక్కసారన్నా, 15 రోజులకు ఒక్కసారైనా, మంత్లీ వన్స్ అన్నా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కలకి. వేరు భాగం కుళ్ళిపోకుండా, వేరు భాగానికి ఎటువంటి పెస్ట్ రాకుండా ఇదైతే కాపాడుతూ ఉంటుంది. చూడండి, నా దగ్గర ఉన్న అన్ని చెట్లకి నేను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ మట్టి మీద చల్లేయకుండా కొంచెం మట్టిని గుల్లగా చేసుకొని పౌడర్ అనేది ఇస్తే తొందరగా వేర్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ మందారం మొక్కలకి మట్టి పాటింగ్ మిక్స్ చాలా లూజ్గా ఉండాలి అండి. మనం గట్టిగా వేసినా కూడా రూట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా రాదు. మట్టి ఎప్పుడు సాయిల్ అనేది లూజ్గా ఉండాలి. సాయిల్లో కూడా ఇది ఎప్పుడు కలుపుతూ ఉండండి, వేపాకు పిండి. ఇదే విధంగా నేను నా దగ్గర ఉన్న అన్ని చెట్లకి ఇదే విధంగా వేసేసుకొని మట్టి క్లోజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకి వేసేసుకోండి. ప్లస్ పాట్ సైజుని బట్టి చూసుకోండి. నా చెట్లు ఆకులు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. నేను ఎటువంటి కెమికల్స్ అనేది యూస్ చేయనండి. నేను ఏది చేసినా ఆర్గానిక్ అనేది చేస్తూ ఉంటాను. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చుతాయి. మీరు ఇంట్లో ఒక చెట్టు అయినా పెట్టాలని నేను ఆశిస్తున్నాను. చూడండి మొగ్గలు చూడండి, ప్రతి ఒక్క చెట్టుకి ఎంత హెల్దీగా మొగ్గలు ఉన్నాయో. ఒక్క మొగ్గ కూడా నాకు పండి రాలిపోతుంది, లేకపోతే చెట్లు రాలిపోతున్నాయి అన్న సమస్య ఉండదు నాకు. ఇట్లా ఈ పౌడర్ అంతా వేసేసుకున్న తర్వాత వాటర్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేంత కాకుండా
కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం వేసుకున్నది మొత్తం వాటర్లో నుంచి బయటకు వెళ్ళిపోకుండా తక్కువగా వేసుకోవాలి. ప్లస్ మన కుండీలలో ఎట్లా ఉండాలి అంటే మన వాటర్ కుండీలో పోసుకున్నప్పుడు వెంటనే డ్రైన్ అవుట్ అయ్యేటట్టు ఉండాలండి. అదేవిధంగా మీరు చూసుకోవాలి. లేదు అంటే ఆ వాటర్ కుండీలో నిలబడితే మాత్రం చెట్టు కంపల్సరీ చనిపోతుంది. వేరు కుళ్ళిపోయి కంపల్సరీ డ్రైన్ అవుట్ అయ్యేటట్టే చూసుకోండి. చూడండి నా ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కొమ్మ కూడా చాలా బలంగా ఉంటుంది. ఇవన్నీ నేను కొమ్మలతో నాటుకున్నాయి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పువ్వులు కూడా చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి నిన్న పూసిన పువ్వు, అయినా ఈరోజు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. ఇది కూడా నేను కొమ్మతో పెట్టుకుందే ముద్ద మందారము. రోడ్ సైడ్ ఉంటే ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి నాటుకున్నాను. ఇది నాటుకొని కూడా ఆల్మోస్ట్ 5 months పైన అవుతుందండి. అయినా ఇప్పుడు చూడండి చెట్టు నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇవన్నీ రేపటికి పూయడానికి రెడీగా ఉన్నాయి పువ్వులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం.